కొన్ని వివాదాలు అయితే జరుగుతున్నాయి కదా, న్యూట్రిషన్ మీద అయ్యుండొచ్చు, కొన్ని హాస్పిటల్స్ అయ్యుండొచ్చు, వీటి మీద రెస్పాండ్ అవ్వండి అని. ఏం రెస్పాండ్ అవ్వమంటారు? అందులో ఒక ఆవిడ అన్నారు డైరెక్ట్గా, నా బిజినెస్ బాగా జరుగుతుంది కాబట్టి వెయిట్ లాస్ది, సో మిగిలిన వాళ్ళది జరగట్లేదు కాబట్టి ఫేక్ అలిగేషన్స్ చేస్తున్నారు అని. ఆరోగ్యం, వైద్యం మీకు బిజినెస్ అయింది. ఇలాంటి వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్తున్నావు అంటే అర్థం చేసుకో, మరి ఎవరిది తప్పు? ఎన్ని వీడియోస్ చేశానో, నా దగ్గరకు కూడా వస్తారు, నెలకి 10 కేజీలు తగ్గాలి, నాకు పెళ్ళి ఉంది, నేను వెంటనే 20 కేజీలు తగ్గిపోవాలి, నాకు ఈ బట్టలు వేసుకోవడానికి కంఫర్ట్ లేదు, దానికోసం తగ్గాలి, ఇలాగే ఆలోచిస్తున్నావు. కానీ ఈవెన్ కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలి, ఎవరిదమ్మా తప్పు? బిజినెస్ అనే వాళ్ళ దగ్గరికి ఎవరు పోతున్నారు? అండ్ రెండోది, ఈరోజు బెస్ట్ బిజినెస్ ఐడియాస్ ఏంటి తెలుసా? ఫిట్నెస్ అండ్ హాస్పిటల్స్. ఈ రెండు దగ్గరికి తీసుకుపోయేసి కొన్ని కోట్లు ఉంటే దీంట్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక బిజినెస్ పరంగా ₹1 పెట్టిన వాళ్ళు ₹2 లాగడానికి ట్రై చేస్తారు, కానీ నువ్వు బాగుండాలని ఎందుకు అనుకుంటారు? ఇది ఎందుకు నువ్వు ఆలోచించట్లేదు? ఇలాంటివి కూడా రిపీట్ అవుతూనే ఉంటాయి. ఒక చదువుకున్న వాళ్ళకి చదువుకోని వాళ్ళకి ఏంటంటే మెడిసిన్లో ఫస్ట్ ఇయర్ మొత్తం ఎథిక్సే నేర్పిస్తారు. చదువుకోకుండా ఇలా చేసే వాళ్ళకి ఏముంటాయమ్మా ఎథిక్స్? ఎవరికి ఉండాలి? ఇట్లాంటిది జరుగుతూనే ఉంటాయి ఇన్ ఫ్యూచర్ కూడా. మనం ఆలోచించి పలానా పర్సన్ని ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది, అంతే.